ఉద్యోగులకు శుభవార్త అందబోతోంది. రేపే గ్రూప్ నోటిఫికేషన్ విడుదల కానుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి నేతృత్వంలోని టీం లక్షలాది నిరుద్యోగులకు తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. రేపే గ్రూప్ 1 రీనోటిఫికేషన్ విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. అయితే గతంలో ఉన్న పోస్టులకు అదనంగా కొత్త పోస్టులతో కలిసి రీనోటిఫికేషన్ విడుదల చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే అన్ని శాఖల్లోని గ్రూప్ 1 పోస్టుల ఖాళీల వివరాలు తెలపాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడమే తమ ధ్యేయమని సీఎం స్వయంగా ప్రకటించారు. నిరుద్యోగ యువకులకి వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా. సంవత్సరం జరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. అలాంటి మాట తప్పని మడమ తిప్పని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తప్పకుండా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి సహా మరో 5 సభ్యులను నియమిస్తూ ఇటీవల గవర్నర్ ఆమోదంతో సర్కార్ కొత్త సర్వీస్ కమిషన్ బోర్డును ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ కమిషన్ కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీలోని జాబ్ క్యాలెండర్ విడుదల, గత పరీక్షల తప్పిదాలను సరిదిద్ది నియామకాలు చేపట్టడంపై ఫోకస్ పెట్టింది. చైర్మన్ సహా సభ్యులు ఛార్జ్ తీసుకుని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో వరుస సమీక్షలు చేస్తున్నారు. గ్రూప్ 1, 2, 3, 4 నోటిఫికేషన్ల పరిస్థితి, మిగిలిన నియామకాలు, జాబ్ క్యాలెండర్ కోసం కొత్త ఖాళీలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిలిచిపోయిన ఉద్యోగ నియామక ప్రక్రియను రీస్టార్ట్ చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలో తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను జారీ చేయగా పేపర్ లీకేజీతో ఒకసారి, బయోమెట్రిక్ ఇష్యూతో రెండోసారి రాసిన ప్రిలిమినరీ పరీక్ష రద్దయింది. దీని మీద కొత్త కమిషన్ మరికొన్ని పోస్టులు యాడ్ చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 780 పోస్టులకు గ్రూప్ 2 నియామక పరీక్ష ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. దీనికి కూడా కొత్తగా మరికొన్ని పోస్టులను జత చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అలాగే గ్రూప్ 3 నోటిఫికేషన్ లో 1380 పోస్టులు ఇచ్చినా ఎగ్జామ్ నిర్వహించలేదు. దీన్ని కూడా రీషెడ్యూల్ చేసే ఛాన్స్ ఉంది.